అవుతుంది. సరే, పశ్చిమాసియాలో అంశాలు ఈ రకంగా ఉంటే నిద్రలేచిన భారత్ యూత్ పవర్ అసలు ఊహించిన విధంగా భారతదేశంలో మొన్న కాక్రోచ్ చేసిన హడావుడి, ధర్మేంద్ర ప్రధాన్ కూడా కేంద్ర మంత్రి రాజీనామా చేసే స్థాయికి వెళ్ళింది. సో ఈ అంశాలను ఎలా చూడాలి? గ్లోబల్ మీడియా దీనికి ప్రశంసలు అందించడాన్ని ఏ రకంగా భావించాలి? ఎస్ అండి, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అంటే భారతదేశంలో 55 కోట్ల మంది యూత్కి ప్రాతినిధ్యం వహిస్తూ, అంటే అందరూ సపోర్ట్ చేసినా లేకపోయినా ఈ జన్జీ మూవ్మెంట్ వచ్చి కాక్రోచ్ జనతా పార్టీ మహా విజయం సాధించింది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడం, అపోజిషన్ పార్టీలు కూడా సాధించలేని ఒక మహా విజయాన్ని కాక్రోచ్ జనతా పార్టీ సాధించడం, ఇది మహా విజయం కాదని ఎవరు అనలేరు. ఎందుకంటే స్ట్రాంగ్ మోడీ గవర్నమెంటే వాళ్ళ ప్రెజర్కి, ఒత్తిడికి లొంగి, భయపడినట్టు కాదు కానీ ఒత్తిడికి లొంగి ధర్మేంద్ర ప్రధాన్ ఒక స్ట్రాంగ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ రిజైన్ చేయడం అంటే ఇది మహా విజయం అని చెప్పవచ్చు. ఎందుకంటే నీట్ పేపర్ లీకేజ్ అనేది ఒక నిరుద్యోగుల పాలిట ఒక శాపంగా మారిందనమాట. దానికి జస్టిస్ చేస్తూ వాళ్ళు విజయం సాధించారు. మరి ఇంతటి మహా విజయం గాంధీయన్ పద్ధతిలో శాంతియుత సోనం వాంగ్చుక్ 26 రోజుల నిరాహార దీక్ష, తర్వాత మిలియన్స్ ఆఫ్ ది స్టూడెంట్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా సపోర్ట్ చేయకపోయిన డిజిటల్ మీడియా, #2 ఒక జంతర్ మంతర్ పార్టీ కేవలం మే 16 నుంచి 2 నెలల్లో ఒక మహా అద్భుత విజయం. దీన్ని భారత మీడియా ఎలా చూస్తుంది, అంతర్జాతీయ మీడియా ఎలా చూస్తుంది? ఎందుకంటే అందరూ అనుకుంటారు ఇండియా ఈజ్ ద కోర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అండి. ఎందుకంటే ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రపంచ జనాభాలో ఆల్మోస్ట్ 20%, ప్రపంచ యూత్ పాపులేషన్లో 100 మిలియన్ల 100 కోట్ల మందితో యువత. యావరేజ్ వయసు భారతీయులది 27 సంవత్సరాలు. ప్రపంచంలో వృద్ధుల జనాభా పెరుగుతుంటే, ఇక్కడ ప్రపంచంలో స్కూళ్ళు మూతలు పడుతుంటే ఇక్కడ ఉన్న స్కూల్ సరిపోతల్లా. దిస్ ఇస్ ద యూత్ ఇండియా అనమాట, యువ భారతం. మరి యూతే నిద్రలేసింది. మరి దీన్ని ఇండియా మీడియా ఎలా చూస్తుంది, ప్రపంచ మీడియా ఎలా చూస్తుంది, మనం ఆసక్తిగా చూడాలి. ఎందుకంటే మన భారతదేశాన్ని బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడాలి, అసలు యూత్ మూవ్మెంట్ని ఏమనుకుంటున్నారు చూడాలి. మన శత్రు దేశాలు, మిత్ర దేశాలు, తటస్థంగా ఉండే దేశాలు, ఎంటైర్ 5 కాంటినెంట్లో ఇది హైయెస్ట్ పబ్లిసిటీ వచ్చిందండి. భారత మీడియా ఏమనుకుంటుందో ముందు చెప్పేటప్పుడు వరల్డ్ మీడియా ఏమనుకుంటుందో మనం చూడాలన్నమాట. అక్రాస్ ది గ్లోబ్ వెస్టర్న్ మీడియా, పాకిస్తాను, చైనా, ఈవెన్ బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్రికా అన్ని కాంటినెంట్లో ఇది పబ్లిష్ అయింది. ఒక అద్భుతమైన ప్రజాదరణ పొందిన అతిపెద్ద ట్రెండింగ్ న్యూస్గా ఉందన్నమాట గ్లోబల్ వైడ్. ముఖ్యంగా మనం చూస్తే రాయిటర్స్ ఇది ఏం చెప్తుంది, మోడీకి ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇది. ఒక స్ట్రాంగ్ మ్యాన్ గవర్నమెంట్గా, మజిల్ గవర్నమెంట్గా ఉన్న మోడీ గవర్నమెంట్లోని ఒక నేత, ఒక మినిస్టరే రిజైన్ చేశారు అంటే యూత్ ఛాలెంజ్, మోడీ గవర్నమెంట్ ఇది ఒక ఛాలెంజ్ అనుకుంటూ రాయిటర్స్ పేపర్ అభివర్ణించడం జరిగింది. తర్వాత CNN, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి CNN చూస్తే ఈ రాజీనామా అనేది కేవలం రాజీనామా పరంగా కాదు, ఇది మహా విజయం కాదు. ఈ యొక్క మోడీ గవర్నమెంట్ మీద నిరుద్యోగుల ఆవేదన, అసంతృప్తి బయటకు వచ్చింది. కేవలం రాజీనామా సంబంధించింది కాదు, ఇంకా చాలా అసంతృప్తి ఉంది. ఇప్పుడు మోడీ దాన్ని పరిష్కరించాలి. చాలా అసంతృప్తితో ఉన్న జన్జీ ఇది చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనుకుంటూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ CNN చెప్పింది అనమాట. తర్వాత BBC ఏం చెప్తుందంటే 1970 జయప్రకాష్ భారత నవనిర్మాణ దీక్ష తర్వాత అతి పెద్ద దీక్ష ఇది. మేము ఎప్పుడు భారతదేశాన్ని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటాం అనుకుంటూ BBC చెప్పింది. తర్వాత అది ఏమంటుందంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డెమోక్రసీ విన్ అంటుంది. అది BBC ఏం చెప్తుందంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ భారత ప్రజాస్వామ్య విన్ ఇది ఒక యూత్ విన్ను అనుకుంటూ BBC అభివర్ణించడం జరిగింది. తర్వాత ది గార్డియన్ ఏమంటుందంటే, ఇక్కడ ది గార్డియన్ ఏంటంటే ఇది వేరే విధంగా చూడడం జరిగింది. ది గార్డియన్ పత్రిక ఏ విధంగా భారతదేశంలో యువతంతా వచ్చి ఉద్యమిస్తూ భారత ప్రజాస్వామ్యంలో లోపం మీద, ముఖ్యంగా నీట్ లీకేజీ మీద మాట్లాడుతూ ఉంటే భారతదేశంలో సెలబ్రిటీలు మౌనంగా ఉండడం ఎందుకు, ఈ సెలబ్రిటీల మీద కూడా వీళ్ళు తిరగబడ్డారు, వీళ్ళు సైలెంట్గా ఉండడం. ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక ఛాలెంజ్, సమాజంలో సెలబ్రిటీకి ఎలా కొనసాగుతారు అన్నట్టు ది గార్డియన్ అభివర్ణించడం జరిగింది. అది కూడా యూత్ని చాలా చాలా పైకెత్తి చూపించడం జరిగింది, భారత ప్రజాస్వామ్యాన్ని, యూత్ని అనమాట. తర్వాత ది ఇండిపెండెంట్ ఏం చెప్పిందంటే మోడీ గవర్నమెంట్ వెనక్కి తగ్గింది, కాంప్రమైజ్ అయ్యింది. ముందు అసలు ఆ నీటిని ఏదో పరిష్కరిద్దాం, రీఎగ్జామ్ పెట్టడం అంతా మోడీ గారు చేశారు ఆల్మోస్ట్. బట్ ఈ యూత్ వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు నిద్రలేసి మోడీ కాంప్రమైజ్ అయ్యారు. ఇది మహా విజయం అనుకుంటూ ద ఇండిపెండెంట్ పత్రిక చెప్పడం జరిగింది. తర్వాత మిడిల్ ఈస్ట్ నుంచి చూస్తే ఆల్ జజీరా. ఈ ఆల్ జజీరా ఏంటంటే ఆల్మోస్ట్ భారత వ్యతిరేకత ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఇస్లామిక్ వరల్డ్లో పాక్ సపోర్ట్గా మనకు కనిపెడుతూ ఉంటుంది. బట్ ఈ విషయంలో ఏం చెప్తుందంటే ఆల్ జజీరా ప్రత్యేకించి చెప్పడం జరిగింది,
ఇది భారత ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం, భారత ప్రజాస్వామ్య విన్ను. యూత్ నిద్రలేసారు అనుకుంటూ ఆల్ జజీరా ప్రశంసించడం జరిగింది భారత్ని. మరి ఆల్ జజీరా ప్రజాస్వామ్య విజయం అంటే గల్ఫ్లో అసలు ప్రజాస్వామ్యం ఉండదు, ఖతార్ ఈ ప్రాంతాల్లో. మరి అది ఎలా చేసుకుందో కానీ ఇది భారత్ యూత్ని, ప్రజాస్వామ్యాన్ని ఒక ఆకాశానికి ఎత్తిపోగొట్టడం జరిగింది ఆల్ జజీరా పత్రికలో. తర్వాత సౌత్ మార్నింగ్ పోస్ట్, ఇప్పుడు ఎంటైర్ చైనా వెళితే అక్కడ గ్లోబల్ టైమ్స్ అని, సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్, ఈ పత్రికలు అంటే చైనా పత్రికలు ఎలా వివరించినాయంటే ఇది ఎంటైర్ ఇండియాలో వచ్చిన మూమెంట్, కేవలం ఢిల్లీ జంతర్ మంతర్ కాదు, అన్ని స్టేట్ క్యాపిటల్స్, అన్ని ప్రాంతాలకి టైర్ 2 సిటీలు కూడా ఇది వ్యాపించింది. కాబట్టి మోడీ వెనక తగ్గగలిగారు. రెండోది ఏంటంటే ఇది కేవలం భారత గ్రోత్ రేటు సరిగ్గా లేదు, ఎందుకంటే మనకు ఉన్న పొటెన్షియల్ లేదు, నిరుద్యోగం అనే ఒక అసంతృప్తి వల్ల ఇది వచ్చింది, భారత్లో ఇబ్బందులు ఉన్నాయనుకుంటూ చైనా మార్నింగ్ పోస్ట్, తర్వాత చైనా గ్లోబల్ టైమ్స్ ఇవన్నీ అభివర్ణించడం జరిగింది. ఇక పాకిస్తాన్కి మనం వెళ్తే పాకిస్తాన్ సోషల్ మీడియా పత్రికలు కూడా ఏం చెప్తున్నాయంటే, పత్రికలు ద డాన్, ఈ కరాచీ, లాహోర్ పత్రికలు ఏం చెప్తున్నాయంటే అంతగా దీన్ని ప్రాముఖ్యత ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు అక్కడ జంజి ఉత్సాహపడతారన్నట్టు అవి ఎక్కువగా మాట్లాడలేదు, ఎందుకంటే మిలిటరీ సపోర్ట్గా ఇప్పుడు షహబాజ్ షరీఫ్గా ఉన్నాయి. కానీ అక్కడ సోషల్ మీడియా చూసినట్లయితే భారత యూత్ను చూసి ఎంటైర్ సోషల్ మీడియా యూత్ పాకిస్తాన్లో ఇలా మనం ఎందుకు చేయడంలే, కేవలం ఇస్లామాబాద్లో వెళ్ళి క్రికెట్ స్టేడియాలకు వెళ్ళడం కాదు ఇదేంటని. ఒక యువత ఏమంటుందంటే కేవలం బిర్యానీకి అమ్ముడిపోతారు మన యువత, ఇండియా యూత్ని చూసి నేర్చుకోవాలనుకుంటూ పాక్ పత్రికలు మాట్లాడుతున్నాయి అనమాట. ఇండియా యూత్ని చూసుకుని తప్పనిసరిగా పాకిస్తాన్ అలా వచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలనుకుంటూ పాకిస్తాన్లో వచ్చింది. అంటే భారత ప్రజాస్వామ్య శక్తిని పాకిస్తాన్ యువత గుర్తించారు అక్కడ ఆర్మీకి వీళ్ళకి వ్యతిరేకంగా, ఒక అద్భుతం అనమాట పాకిస్తాన్లో. ఇక శ్రీలంక, నేపాల్లో అయితే అక్కడ యువత, భారత యువతను చూసి మనం చాలా నేర్చుకోవాలి, అద్భుతమైన ప్రజాస్వామ్యం ఉంది భారత్లో, ఒక అద్భుతమైన రాజ్యాంగం, ఎన్ని హక్కులు ఉన్నాయి. జంతర్ మంతర్లో లాఠీ చార్జీ చేస్తే పోలీసుల మీదే కోర్టులకు వెళ్ళి ఇలాంటి కోర్టులు ఇలాంటి మనకుంటే బాగుండేది నేపాల్, శ్రీలంకలో. ఒక ప్రపంచంలో ఒక అద్భుతమైన ఇది మహోన్నతంగా భారత ప్రజాస్వామ్యాన్ని, యూత్ పవర్ని పోగొట్టడం అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఈ పత్రికలన్నీ భారత వ్యతిరేకత కాదు, భారత ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని, రాజ్యాంగం గొప్పతనాన్ని, యూత్ నిద్రలేవడాన్ని ఒక అద్భుతంగా చూపించడం జరిగిందనమాట. బట్ ఇదే సమయంలో ఇట్స్ ఎన్ ఐరానికల్ అనమాట. ఆల్మోస్ట్ భారత మీడియా పరిస్థితి ఎలా ఉంది అనేది మనం చూడాలి. భారత మీడియా సైలెన్స్ ఎక్సెప్ట్ సోషల్ మీడియా అనేది ఇది సోషల్ మీడియా ఉద్యమం అండి, డిజిటల్ మీడియా ఉద్యమం, హ్యాష్ ట్యాగ్తో మొదలైన ఉద్యమం వాళ్ళే సపోర్ట్ చేశారు. కానీ ఈ ప్రొటెస్టర్లు నాట్ ఓన్లీ ఎగ్నెస్ట్ ప్రభుత్వానికి నీట్ లీకేజ్ కోసమే చేయలేదు, ఈ గోడీ మీడియా అంటూ మీడియాకి వ్యతిరేకంగా కూడా అక్కడ ప్రదర్శనలు చూసాం జంతర్ మంతర్లో. ఈ కార్పొరేట్ మీడియా అనేది భారతదేశంలో ఉన్న కార్పొరేట్ మీడియా, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది నేను చూసానండి, నేను కూడా పర్సనల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్సెప్ట్ ద హిందూ పేపర్ అనేది చూసుకోవాలి. హిందూ ద కస్తూరి రంగన్ సన్స్ అనే ఒక ట్రస్ట్ మెయింటైన్ చేస్తే ఆల్మోస్ట్ 150 years, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండియాలో మీడియాకు ఒక రిప్రజెంటేటివ్ అంటే ద హిందూ అండి. నేనే పొగడకుండా ఉండలేకపోతున్నా. ఆర్టికల్ 19(1)A ఒక అద్భుతంగా చూపించింది హిందూ ఆర్టికల్ ఎడిటోరియల్. నాట్ ఓన్లీ ఆర్టికల్ ఎడిటోరియల్లో ఇది ప్రముఖంగా దీన్ని లోతుగా ఒక అద్భుతంగా భారత సంస్కృతి 150 సంవత్సరాల చరిత్రని, సత్యాగ్రహాలని, సోనం వాంగ్చుక్, యూత్ పవర్ని ఇదంతటిని అద్భుతంగా వర్ణించి ఉన్నది ఉన్నట్టు రిపోర్ట్ ఇచ్చింది ద హిందూ అనమాట. ఎక్సెప్ట్ ద హిందూ, నో మెయిన్ స్ట్రీమ్ పేపర్ హ్యాజ్ రిఫ్లెక్టెడ్ దిస్ వన్ ఇన్ ట్రూ స్పిరిట్ అనమాట. ఏ విధంగా భారత్ మీడియా చాలా సైలెంట్గా ఉంది, ఎందుకంటే ఒకటే రీజన్ అండి, ఏ కార్పొరేట్ మీడియా. మోస్ట్ ఆఫ్ ది మీడియా హౌసెస్ ఆర్ బీయింగ్ కంట్రోల్డ్ బై కార్పొరేట్ మీడియా, ఐదర్ పొలిటికల్ పార్టీస్ ఆర్ కార్పొరేట్ మీడియా. కాబట్టి వాళ్ళు సైలెన్స్ మెయింటైన్ చేశారు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భారత్ మీడియా సైలెన్స్, ప్రపంచ మీడియా ప్రశంసలు. మరి దీన్ని ఎలా మనం చూడాలి? తర్వాత సోషల్ మీడియా అనేది మనం ఇప్పుడు దాకా అనుకున్న సోషల్ మీడియా పిల్లలకి బ్యాన్ చేయాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, సోషల్ మీడియా బ్యాన్ చేయకూడదు, బ్యాన్ చేయకుండా అందులో ఉన్న చెడుని నిరోధించేలాగా చర్యలు తీసుకోమంటున్నా. ఈరోజు చూడండి ఎంత అద్భుతం ఆవిష్కృతమైందో. ఒక 7వ తరగతి 8వ తరగతి చదివే ఒక పాప, ఒక గర్ల్ ధైర్యంగా లాఠీ చార్జిని తట్టుకుంటూ జంతర్ మంతర్ వచ్చి ఎన్సీఆర్టీలో 11వ పేజ్ ఓపెన్ చేసి డెమోక్రసీ అంటే ఏంటి, గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటని మోడీ గారికే మాట్లాడి వాళ్ళు లెసన్ పీకర్. మరి వాళ్ళకు ఓటు హక్కు లేదు, 18 సంవత్సరాల ఓటు హక్కు. ఇది ఇంకొక చర్చలు లేపుతుందండి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు 21 years పోటీ చేయడానికి అంటున్నారు. ఇలాగా అంటే యూత్కి ప్రాతినిధ్యం ఇచ్చేలాగా ఇప్పుడు పోటీ పెరిగిపోతుంది. బట్ నేనేమంటానంటే యాజ్ ఆల్మోస్ట్ మై సజెషన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. ఒకప్పుడు రాజీవ్ గాంధీ 61వ రాజ్యాంగ తీర్మానం ద్వారా ఓటు హక్కుని 21 నుండి 18కి తగ్గించడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి మనం.
18 తగ్గించేటప్పటికి ఇండియా యూత్ పవర్ ఎంటర్ అయింది. ఇప్పుడు అది 90s, 30 సంవత్సరాలు అయిపోయింది. ఒకప్పుడు డిగ్రీ చదివిన విద్యార్థికి ఉన్నంత, పట్టభద్రుడికి ఉన్నంత కంటే ఎక్కువ నాలెడ్జ్ ఈరోజు 7th, 8th క్లాస్ చదివే విద్యార్థికి వచ్చింది. ఇది ఎవ్వరూ కాదనలేరు. ఇట్స్ అ న్యూ ఈ షిఫ్టింగ్ ఆఫ్ ది ఎనర్జీ లెవెల్స్ అని కూడా చెప్తారు మెడిటేషన్, యోగాలు ఉన్నవాళ్ళు. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అక్రాస్ ది గ్లోబ్. ఇప్పుడు ఇండియన్ యూత్ని మనం చూసామన్నమాట. ఇప్పుడు ఓటు హక్కుని 18 కాదండి, 15 సంవత్సరాలకు ఓటు హక్కుని తగ్గిస్తే యూత్ని ఎప్పుడూ కూడా మనం మతపరంగా, ఈ క్యాస్ట్ పరంగా, ప్రాంతీయ పరంగా పొల్యూట్ చేయలేం. కంపల్సరీ ఇండియాలో ఓటింగ్ పెరిగిద్ది, అద్భుతమైన ఓటింగ్ వద్ది. ఓటుకి డబ్బులు అమ్ముడు పోనోళ్ళు యూత్ అన్నమాట. కాబట్టి ఇండియన్ డెమోక్రసీలో రిఫార్మ్స్, కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా అన్నిటికంటే ఫస్ట్ ఓటింగ్ రైట్ ని 18 years నుంచి 15 సంవత్సరాలు తగ్గించడం ఉత్తమం అనే ఒక చర్చ అనేది మొదలవుతుంది. ఐ సపోర్ట్ ఇట్, ఐ రికమెండ్ ఇట్. ఈవెన్ యూత్ ఈజ్ ఆల్సో సపోర్టింగ్. ఎందుకంటే ఈ జంతర్ మంతర్లో జెన్ జీ కాదండి, ఇట్స్ నాట్ ఏ జెన్ జీ మూమెంట్, ఇట్స్ ఏ జెన్ ఆల్ఫా మూమెంట్. అది గుర్తుపెట్టుకోవాలంటే యూత్ ప్రపంచంలో ఇప్పుడు నిద్ర లేసిన యూత్, నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే యావరేజ్ ఇండియన్ ఏజ్ 21 years. ఒక అద్భుతమైన కొటేషన్ కూడా మనం ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. అదేంటంటే ఇండియా ఓల్డెస్ట్ లివింగ్ సివిలైజేషన్, ఓకే, అతి సజీవ సంస్కృతి, కానీ యంగెస్ట్ ఇండియా 27 years, 145 కోట్ల మంది, సరాసరి వయసు 27 సంవత్సరాలు. ఇది ప్రపంచంలో ఇండియాను సూపర్ పవర్ చేసే శక్తి. డెమోగ్రఫిక్ డివిడెండ్ ఈ రోజు జర్మనీ, జపాన్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఎంటైర్ స్కాండినేవియన్ నేషన్స్ ఆర్ రిలయింగ్ అపాన్ ది ఇండియన్ యూత్ ఫోర్స్. లేదా ప్రపంచం లేదు. కాబట్టి యూత్కి ప్రాతినిధ్యం, ఈ యూత్ నిద్ర లేచిందంటే రాజ్యాంగ నిర్ణేతలకు ఏదైతే అపోసన అనుకున్నారో అది ఈ రోజు వస్తుంది. ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచ మీడియా కూడా మనం ప్రశంసించింది, గుర్తించింది. ఈవెన్ చైనా, పాకిస్తాన్ యూత్ కూడా గుర్తించింది. దిస్ ఈజ్ వాట్ ది ఇండియాస్ గ్రేట్నెస్. ఇది ప్రతిపక్షాలు, ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ మీడియా ఎన్ని రిఫార్మ్స్ కావాలి, ఇండియన్ మీడియాలో ఎంత స్వతంత్ర మీడియా ఇండియాలో అవసరం అనేది కూడా ఇది ఎత్తి చూపింది. మరి ఎంత మీడియా హౌస్లు వస్తాయో ఇప్పుడు మనం చూద్దాం.